క్రిస్మస్ అంటే పశువుల తొట్టి గురించి చెప్పాడు. పశువుల తొట్టి అంటే దేనికి సంబంధించిన దీనత్వం. ఏంటది? దీనత్వం. మన ప్రభు రాజాకి రాజు, ప్రభులకు ప్రభు. ఆయన తగ్గించుకొని ఈ లోకమంతా ఆయనదే కదా. కానీ ఆయన ఎక్కడ జన్మించాడు? రాజభవనంలో జన్మించాడా? ఎక్కడ జన్మించాడు చెప్పండి? ఎక్కడ జన్మించాడు చెప్పండి? ఆన్సర్. రాజభవనంలో జన్మించాడా? పశువుల తొట్టులో జన్మించాడా? పశువుల తొట్టులో జన్మించాడు. అంటే దీనుడిగా జన్మించాడు. కాబట్టి మనం కూడా దీనత్వము కలిగి ఉండాలి. రెండవది క్రాస్ అంటే సిలువ. సిలువ దేనికి సూచనకుంటున్నది? త్యాగం, సాక్రిఫైస్ అన్నమాట. యేసయ్య సిలువలో త్యాగము కలిగి ఉన్నాడు, అంటే సాక్రిఫైస్ చేశాడు. ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి సిలువ లేకుండా విలువ అనేది లేదు. భక్తుడైన సాధు సుందర్ సింగ్ ఏమన్నాడంటే, పరలోకానికి వెళ్ళాలంటే సిలువను మనం మోసినప్పుడే ఆ సిలువ అనేది పరలోకానికి ఆ ద్వారం దగ్గర తాళపు చెవిట. అంటే తాళపు చెవి ఉంటేనే పరలోక ద్వారం తెరవబడుతుంది. అంటే ఆ యొక్క సిలువ అనేది ఒక తాళపు చెవి లాంటిది. మూడవది క్రౌన్ అంటే కిరీటం, అంటే జీవ కిరీటం. కష్టపడినప్పుడు దానికి ప్రతివానికి వారి వారి పనులు చొప్పున, వారి క్రియలు చొప్పున ప్రతిఫలం అనేది ఇస్తాడు. కాబట్టి క్రిస్మస్ సందేశంలో 3 మనం నేర్చుకోవచ్చు. ఒకటి దీనత్వము, రెండవది త్యాగము, మూడవది జీవ కిరీటం. చెప్పండి ఒకటి. మొట్టమొదటి ఏంటి? దీనత్వం, రెండవది త్యాగము, మూడవది జీవ కిరీటము. మూడవది ఏంటి? జీవ కిరీటం. కాబట్టి ఈ మూడింటిని కలుపుకుంటేనే పరిపూర్ణమైనటువంటి క్రిస్మస్ అర్థం అనేది మనకి వస్తున్నది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. థ్యాంక్ యూ.